నిలవదు. నేను ఇదే మాట అంట, నువ్వు దేవుని నమ్మను, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ఆలోచన పెట్టుకోవాలి? దేవునికి వ్యతిరేకంగా ఎందుకు నువ్వు వివేచన పెట్టుకోవాలి? దేవునికి వ్యతిరేకంగా ఎందుకు జ్ఞానం పెట్టుకోవాలి? ఆయన జ్ఞానంతో ఉన్నాడు, ఆయన వివేచనతో ఉన్నాడు, అది సక్సెస్ అవుతుంది. నువ్వు దేవుని నమ్మితే దేవుని జ్ఞానం వేరే, నీ జ్ఞానం వేరే. దేవుని నమ్మితే దేవుని వివేచన వేరే, నీ వివేచన వేరే. దేవుని నమ్మితే దేవుని ఆలోచన వేరే, నీ ఆలోచన వేరే. అందుకొరకు యెషయా గ్రంథం 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. ఇక నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు చెప్పు? 55:8 లేదా? లేదా? నా తలంపుల వంటివి కావు. చూసారా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. కావు. ఆయన